ఇంకో వీడియో చూస్తానండి మీకు. నారా చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఇంత కోపంగా చూసుండరండి. ఆయన కోపం ఈ స్థాయిలో ఉండటం ఫస్ట్ టైం నేను కూడా చూశాను. కానీ అంత కోపంలో కూడా ఒక్క మాట కూడా ఆయన ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా హుందాగా, నిజంగా ఆయన చూస్తుంటే ఒకసారి ఆశ్చర్యం వేస్తుందండి. ఈ లైఫ్లో ఈయన ఎప్పుడన్నా ఎవరినన్నా ఒక బూతుమాట తిట్టాడు అంటారా అని. కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ 20 days గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి. అంటే పర్టికులర్ గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్ గా వస్తా ఉన్నాయి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమని. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమని. అంటే అమరావతికి ఒకదానికి వస్తాయండి వరదలు, ఇంకెక్కడ ఏ సిటీకి రావా? ఏ రాజధానికి ఎప్పుడు తుఫాన్లు కానీ వరదలు కానీ రాలేదా? జగన్మోహన్ రెడ్డి వైజాగ్ని పెడతానన్నాడు రాజధాని. హుద్దూద్ తుఫాన్లో వైజాగ్ ఎంత డ్యామేజ్, ఎంత దెబ్బతిన్నదండి. సముద్రం పక్కన ఉన్నది. జనరల్గా ఎప్పుడు ఏ పెద్ద తుఫాన్ వచ్చినా సముద్రం పక్కన ఉన్న సిటీలు ఏవైతే ఉన్నాయో అవి ఎఫెక్ట్ అవటం అందరికీ తెలిసిందే కదా. ఈయన చెప్పిన దాని ప్రకారం చెన్నై కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ ఇవేమీ సేఫ్ కాదు. ప్రకృతి వైపరీత్యాలకి, భూకంపాలకి, వరదలకి, వర్షాలకి, తుఫాన్లకి అసలు సేఫెస్ట్ ప్లేస్ అంటూ ఉంటుందా ఈ భూ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. కానీ ఒక్క అమరావతి మాత్రమే మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారండి. అమరావతి మాత్రమే మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నా, ఈ రాష్ట్రానికి రాజధాని అభివృద్ధి ఉండకూడదని ఓ పక్క నుంచి వాళ్ళ కుట్రలు పన్నుతున్నా వాళ్ళని ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన అంత హుందాగా మాట్లాడాడండి. బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్ళు వస్తాయని ఆకాశంలో పోతావు నువ్వు, ఇంటికి నీళ్ళు రాకుండా చూసుకోవాలా. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్ళకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే నాలుగులు తాళాలు వేయాల్సి వస్తుంది. నాలుగు కనీసం కత్తిరిస్తాను అన్నమాట అని అంటాడు అనుకున్నాను ఆయన. మళ్ళీ ఇలాంటి ఏదో పరిమాల మాటలు మాట్లాడితే రాష్ట్రానికి అన్యాయం జరిగే మాటలు, ఆ ఏదో నాలుగులు కత్తిరిస్తాను అని అన్న అంటారేమో డైలాగు, కొంచెం ఈగో సాటిస్ఫై అవుద్దు నాకు అనుకున్నాను. కానీ ఆ మాట కూడా అనలేదు ఆయన. తాళాలు వేస్తాడండి నాలుగులకి. అంత హుందాగా మాట్లాడతాడండి ఆయన. నిజంగా రాజకీయ నాయకులందరూ ఇలాగే ఉండుంటే మన భారతదేశం ఎంత ఎంత ఉన్నతంగా ఉండంటే అమెరికాలు ఎందుకు సరిపోనండి. ఆ హుందాతనం అనేది గతంలో రాజకీయ నాయకులందరూ ఇలాగే ఉండేవారు. చంద్రబాబు నాయుడు గారు అంత విజనరీలు కాకపోయినా ఆ మాటల్లో మాత్రం అలాగే ఉండేవి. రాజశేఖర రెడ్డి గారు కూడా అలాగే చక్కగా మంచిగా మాట్లాడేవారు, సెటైర్లు వేస్తారు, అందరినీ నవ్విస్తాడు. కానీ జగన్ రెడ్డి వచ్చిన తర్వాతే రాజకీయ నాయకుల మాటలు ఇంకా అమ్మలు, లకారాలు, అమ్మ మొగుళ్ళు, ఇంకా దరిద్రం అంతా తెచ్చిపెట్టుకున్నామండి బాబు. మనం 5 సంవత్సరాల పాటు ఒక మాఫియా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. నాయకులు అంటే ఇలాగే ఉంటారండి హుందాగానే. ఏంటి తమాషలు అంటూ ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కకృతి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? అసలు ఒక వార్నింగ్, కొద్దిమంది ఎదవల గురించి తిట్టాల్సి వచ్చిన సందర్భాన్ని ఎంత హుందాగా చేయొచ్చు అని కూడా సమాజానికి తెలియజేయండి ఆయన. నాకైతే తెలీదు అంత దారుణంగా అలాంటి ఎదవల గురించి కూడా ఇంత హుందాగా మాట్లాడాలి, ఆ వార్నింగ్ కూడా ఇంత డీసెంట్గా ఉండాలనే విషయం మాత్రం నేనే జీర్ణించుకోలేకపోతున్నాను. విషయం కక్కుతారా? ఎందుకంటే విషయం కక్కడం విశాఖపట్నం ఉదయం ఏమైంది? ఇప్పుడు వెందల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? కానీ వైసీపీ వాళ్ళు వాళ్ళు ఈ వరదలు వచ్చాయి కాబట్టి వరదలు అంటున్నారండి. ఒకవేళ వరదలు రాకపోతే అమరావతిలో వర్షాలు పడిపోతున్నాయి. వర్షాలు పడిపోయే ప్రాంతంలో రాజధాని పెట్టారు. ఇంకేమీ ఏ వంకలు ఏమో డొంకట్టుకుని ఏలబడ్డాడు అంటారండి. అలాగా ఏదో ఒక వంక కావాలంతే వీళ్ళకి. అంటే వర్షాలు కూడా లేని సిటీ కావాలంటారు. తర్వాత టాకింగ్ కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్ లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయి కదా. బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే
నేల మీద హుద్హుద్ వైజాగ్ కర్నూలు కూడా కొట్టుకుపోయిందని పెద్ద ఆయన మాటలో విన్నాం. వాళ్ళు అమరావతిని కూడా ఒక రాజధాని చేస్తానన్నాడు జగన్ రెడ్డి. అమరావతిలో కూడా ఇప్పుడు వరదలు వచ్చాయని అదే జగన్ రెడ్డి అంటున్నాడు. మరి అతను చెప్పిన 3 సిటీలు సేఫ్ కాదు కదా. అప్పుడు వరదలకి, ప్రకృతి వైపరీత్యాలకి, వానలకి ఏ సిటీ సేఫ్ కాదు. అలాంటి దరిద్రమైన ప్రచారం చేసే దరిద్రులను కూడా ఇంత హుందాగా తిట్టే ముఖ్యమంత్రి, ఇంత హుందాగా వార్నింగ్ ఇచ్చే ముఖ్యమంత్రి రాష్ట్రానికి దొరకటం మన అదృష్టం అండి. ముక్కు పెట్టి రాసుకోవాలి మీరు తప్పుడు పనులు చేసి. కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే వాళ్ళకి ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు, అక్కడ పోతే వీళ్ళు ఏం చేశారు. అదే జరగాలి రాష్ట్రంలో. కనీసం దిగారంటే మీరు నీళ్ళల్లో, దిగారా అండి మీరు నీళ్ళల్లో? జగన్ రెడ్డిని అండి అన్నాడండి ఆయన. అంత దారుణాలు చేసిన వ్యక్తిని కూడా ఈయన్ని దాదాపుగా 70 రోజులు పైబడి అక్రమ కేసులో నిర్బంధించి చంపేయాలనుకున్నాడు జగన్ రెడ్డి. రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్ రెడ్డి. చంద్రబాబు గారి గురించి చాలా చులకనగా ముసలోడని అలాగని ఇలాగని వాళ్ళ టీం అయితే ఇంకా దరిద్రంగా మాట్లాడిన యాదవులు ఉన్నారు అందులో. అలాంటి వాళ్ళు కూడా అండి అని పిలుస్తున్నాడు ఆయన. మీరు అసలు నీళ్ళల్లో దిగారా అండి? దండం పెట్టాలండి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం. అలాంటి వ్యక్తిని కూడా అంత దారుణంగా హింసించాలని ఆ కన్నింగ్ మైండ్, ఆ క్రిమినల్ మైండ్ మరి ఆ జగన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు కానండి. అది భరించలేకే ప్రజలు ఈ మంచి వ్యక్తి పక్షాన్ని నిలబడిపోయారు. వచ్చి 164 సీట్లు ఇచ్చేశారండి. అవి ఏంటి, ఇలాంటి దరిద్రుడు మనకెందుకు, రోజుకు 30 రూపాయలు ఇస్తానని చెప్పి అన్ని నేరాలు చేస్తున్నాడు. అలాంటి వాడి పక్షాన్ని మనం ఎందుకు ఉండాలి, దేవుడు కూడా మనల్ని క్షమించడని చెప్పి 11 సీట్లు కూర్చోబెట్టేశారు అతన్ని. మంచోడితో పెట్టుకోకూడదండి. ఇప్పుడు మన దగ్గర బలం ఉందనో, మాట్లాడగలుగుతున్నామనో, లేకపోతే అధికారం ఉందనో మంచోళ్ళ జోలికి వెళ్తే ప్రజలేం చూస్తూ ఊరుకోరండి. వాళ్ళు చూస్తున్నారు, మనం ఇచ్చిన డబ్బులు సాటిస్ఫై అవుతుంది, మనం సిద్ధం మీటింగ్లు పెడితే జనం వచ్చేస్తున్నారని అపోహలకు వెళ్ళిపోయాడు జగన్ రెడ్డి. వాళ్ళు టైం కోసం వెయిట్ చేశారు ఏపీ ప్రజలందరూని. టైం దొరికింది. మంచోడిని వేధించినందుకు వాళ్ళు ఇచ్చారండి తీర్పు. ఈయన తరపున ఈ ఆంధ్ర ప్రజలు చేశారు ఫైట్ జగన్ తోటి. ఆయన చేయలేదు. జైలుకి వెళ్ళమన్నారు. ఉదయం 4 గంటలకు ఆయన తలుపు కొట్టారు, వెళ్ళి క్యారవాన్ది దిగాడు. సంతకం పెట్టండి అన్నారు, పెట్టారు ఆయన. సంతకం పెట్టి ఆ పదండి ఎక్కండి కారు అన్నారు, ఎక్కారు. ఆ ఎక్కిన వ్యక్తిని, పెద్ద ఆయన్ని ఎక్కడి నుంచో నంద్యాల నుంచి విజయవాడ తీసుకొచ్చారు. మళ్ళీ ఆ సిఐడి ఆఫీస్లో కూర్చున్నాడు. ఆయన ఎన్నో ప్రశ్నలు అడిగారు, అన్నింటికి ఆయన సమాధానం చెప్పారు. తర్వాత పదండి కోర్టుకన్నారు. వాళ్ళ వెనకాతలో నడుచుకుంటూ కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా అసలు రిమాండ్ వేయకూడదన్న కేసులో కూడా రిమాండ్ వేశారు. పదండి జైలు కంటే పాపం జైలుకి వచ్చేసారు. మీరు కూర్చోండి పలానా రూమ్లో, అక్కడ ఆ రూమ్లో సరైన ఫెసిలిటీలు లేకుండా ఎంత దారుణం కూడా అంత దారుణమైన రూమ్ ఇస్తే అదే రూమ్లో ఉన్నారు. ఎక్కడ ఒక్క మాట మాట్లాడలేదండి ఆయన. ఎక్కడా తిరగబడలేదే, నేను తప్పు చేయకుండా నర చేస్తున్నారని కానీ, లేకపోతే నన్ను చంపడానికి జగన్ రెడ్డి నాకు ఎంత ప్రయత్నం చేస్తున్నాడని కానీ, ఏంటి అక్కడెక్కడి నుంచో ఇంతలా ఎందుకు తిప్పుతున్నారు, ఈ ఏజ్లో నిజంగా నా ప్రాణాలు తీసేయడానికి ఇతను ప్రయత్నిస్తున్నాడని లబోదీపం అని అనడం కానీ, మీ ప్రెస్ ముందుకు వచ్చేసి మాట్లాడడం కానీ ఒక్క మాట మాట్లాడలేదండి ఆయన. ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం జగన్ రెడ్డి పెట్టిన ప్రతి చిత్రహింసని భరించాడు ఆయన. ప్రతి చిత్రహింసని తట్టుకుని రాష్ట్రం కోసం వాళ్ళని నిలబడిపోయాడు ఆయన. ఆ క్రమంలో ఆయన ప్రాణాలు పోయినా ఆశ్చర్యపోక్కర్లే, ప్రాణాపాయమే ఆ సమయం అంతా కూడా. అంత చిత్రహింసలు పెట్టినోడిని కూడా మీరు నీళ్ళు దిగారండి జగన్ రెడ్డి గారు అని మాట్లాడుతుంటే ఇక మరి నాకు ఏం చెప్పాలో తెలియట్లేదండి. ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి. మీకు నీళ్ళల్లో దిగనవాడు, బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు, నువ్వు ప్రజాసేవ పనికొస్తావు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏది చెప్పినా నమ్మేస్తారని అజం ఆ పేపర్లు పెట్టుకొని, తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు. ఆ ఆటలు సాగు, అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. అందుకే ప్రజలు కూడా 11 సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్. ఊరంతా ఒక దారి, వీళ్ళు ఇంకొక దారి అంటారు. ముసలి వాళ్ళు అంటే నడవలేని ముసలి వాళ్ళు పెన్షన్ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఒక నెల
నాకు పర్వాలేదు, లేకుంటే 4-5 నెలలు సేవ్ చేసుకున్నాను, ఈ డబ్బులంతా ఇస్తాను చెప్తే బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఎంత రెస్పాన్స్ అండి? వై పీపుల్ ఆర్ గివింగ్ అంటే అమాయకులు వాళ్ళు. ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రవర్తించవలసిన తీరది. వాళ్ళు మనుషులు, నువ్వు మనిషి కాదు కాబట్టి, ఈ పార్టీ మనుషులు కాదు కాబట్టి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నారు, మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారు, పుండు మీద కారం చల్లెట్టు. పార్టీ తరఫున అనౌన్స్ చేశారు. పిల్లల పాఠ్య పుస్తకాల్లో రాస్తారు కదండి భాష, ఆ భాష మాడతారు ఆయన. అది తప్ప అంతకుమించి ఒక అగ్రెసివ్ వర్డ్ ఆయన నోటం రాలేదు. ఆయనకు వచ్చిన అత్యంత తీవ్రమైన స్థాయి కోపం అది. ఆ కోపంలోనే ఆయన అలాంటి పదాలు వాడారంటే ఇంకా ఆయన మామూలుగా ఉన్నప్పుడు ఆయన ఎంత డీసెంట్గా మాడతారో మనం అర్థం చేసుకోవచ్చు. అది జగన్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఇలా ఇప్పుడు ఆయన అలా ఉండబట్టే, మంచిగా ఉండబట్టే ఆయన తరపున మనందరం ఫైట్ చేస్తాం. ఒకవేళ ఆయన తిరగబడి ఏట్రా అటు టెన్నిస్ కన్నా ఆయన అలా చేస్తుంటే ఓకే వాళ్ళు ఫైట్ చేసుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటున్నారులే అని మనం ఊరుకుందామేమో. కానీ ఆయన అంత మంచిగా ఉండటం, వాళ్ళు ఏం చేసినా మాట్లాడకుండా ప్రతి దానికి ఆయన శిరస్సు వంచి ఆయన వెళ్ళిపోయాడు అంతే, శిరసావించి వెళ్ళిపోయాడు అంతే. అందుకని మొత్తం ప్రపంచం అంతా కదిలిందండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి. నాగబాబు గారు ఒక ట్వీట్ పెట్టారండి, నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మాలాంటి కార్యకర్తలు ఏదైనా ఒక పార్టీలో ఉండి ఆ పార్టీ మాదని మేము ఓన్ చేసుకుంటాం. ఓన్ చేసుకున్నప్పుడు ఆ పార్టీకి శత్రువు మా శత్రువు, ఇంకా మాకు ఊరికే ప్రత్యేకంగా శత్రుత్వం ఉండదండి. ఆ పార్టీకి ఎవడైతే శత్రువో, ఆ పార్టీని ఎవడైతే విమర్శిస్తాడో వాడి మీద మేము ఆ పార్టీ తరఫున పడిపోతాం అంతే వెళ్ళి. అలాంటి సమయంలో మా మీద శత్రుత్వం పెరుగుతుంది. పెరిగినప్పుడు అవతలోడు మా మీద ఏదైనా కుట్ర బరినప్పుడు, లేకపోతే మమ్మల్ని ఏదైనా డిఫేమ్ చేసేటప్పుడు మేము ఏ పార్టీ తరఫున అయితే పనిచేసామో ఆ పార్టీ మాకు అండగా నిలబడితే అసలు ఆ ధైర్యం నెక్స్ట్ లెవెల్ అండి. ఈరోజు నాగబాబు గారు ఒక స్టెప్ ముందుకేశారండి. అంటే సామాజిక కట్టుబాట్లని, ఈ రకరకాల అపోహలు ఉంటాయి కదండి, వాటిలన్నింటినీ కూడా పటాపంచలు చేసుకుంటూ బయటకు వచ్చే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇది జానీ మాస్టర్ గురించి ఆయన పెట్టిన ఒక కోట్ ఏంటంటే, డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్. నువ్వు విన్న ప్రతిదాన్ని నమ్మకం. చాలా చెప్తారు, వినేవాడు ఉంటే చెప్పేవాడు వెంకటరావు అని బేబచ్చంగా చెప్తారు, కానీ అవన్నీ నమ్మకం. దేర్ ఆర్ ఆల్వేస్ 3 sides టు ఏ స్టోరీ. ఒక కథకి 3 వైపులు ఉంటాయి, అంటే 3 కోణాలు ఉంటాయి. ఒక్కొక్క కోణం నుంచి చూస్తే ఒకలాగా అనిపిస్తుంది ఆ కథ. యువర్స్, దేర్స్ అండ్ ది ట్రూత్. అంటే ఒకటి మనం చెప్పేది, మరొకటి అవతల చెప్పేది, ఇంకొకటి అసలైన నిజం. ఇప్పుడు జానీ మాస్టర్ స్టోరీ జరుగుతుందండి. జానీ మాస్టర్ స్టోరీలో ఒకవైపే విన్నాం మనం, ఇంకా రెండో వైపు వినలేదు, వాస్తవం ఏంటో కూడా చూడలేదు. ఈ 3 యాంగిల్స్ చూసేదాకా నువ్వు దేన్ని నమ్మకం అని ఎవరిదో కోట్ అన్నట్టు పెట్టారు. కానీ అది నాగేంద్ర బాబు గారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నారు. చెప్పిన అది పైగా జగన్ ఐపాక్ టీం వచ్చిన తర్వాత చెప్పిన దాన్నే కదండి, చూసిన దాన్ని కూడా నమ్మకూడదు. మార్ఫింగ్లు ఉంటాయి, లేదా ఆయా సందర్భాల్లో మాట్లాడిన మాటలు తెచ్చి కట్ చేసి ఆ 2 కలిపి పెడతారు. చూస్తే మనకు ఆ వ్యక్తి మాట్లాడుతున్నట్టే ఉంటుంది, కానీ ఆ మాట్లాడింది నిజం కాదు. ఇది ఒక మాయా ప్రపంచంలోకి వచ్చామండి. జగన్ రెడ్డి వచ్చిన తర్వాత, ఐపాక్ టీం వచ్చిన తర్వాత, ఏదో మహాభారతంలో ఓ మహల్ ఉండేదండి, ఏదో మహల్ కడతాడైనా, ఎవరో ధర్మరాజు గారు. ఆ మహల్ పేరు ఏదో మంచి పేరు అండి. ఆ మహల్లో ఏంటంటే మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అక్కడ నీళ్ళు ఉన్నట్టు ఉంటాయి, కానీ అక్కడికి వెళ్తే అక్కడ నీళ్ళు ఉండవు. మామూలుగా వెళ్తున్నప్పుడు ఫ్లోర్ ఉన్నట్టు ఉంటుంది, ఆ ఫ్లోర్ మీదకి వెళ్తే అక్కడ నీళ్ళు ఉంటాయి, నీటిలో పడిపోతారు. అక్కడే మొదలైంది అసలు మహాభారత యుద్ధం మొత్తం. దుర్యోధనుడు వెళ్ళి నీళ్ళు లేవనుకుని అందులో పడిపోతాడు, దుర్యోధనుడిని చూసి ద్రౌపదిని అవుతుంది, అది చూసి దుర్యోధనుడికి మండుతుంది, ఇంకా అక్కడి నుంచి మొదలైపోద్ది ఎలికెలికి గొడవ. 18 లక్షల మంది ఎగిరిపోయారు ఆ మాయామహల్ వల్ల. అలాంటి మాయామహల్ ఇలా ఈ జగన్మోహన్ రెడ్డి కొన్ని వందల మహల్స్ నిర్మించేశాడు ఈ రాష్ట్రంలో. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదండి. కాబట్టి అలా నమ్మొద్దు అని ఒకటి. నో పర్సన్ క్యాన్ బి కన్సిడర్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్ అంటిల్ హీ ఆర్ షీ హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ దట్ క్రైమ్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా. ఏ మనిషి కూడా నేరస్తుడు కాదు ఎప్పటి వరకు? కోర్టు చేత శిక్ష పడే వరకు. అప్పటి వరకు కేవలం నింద ఆరోపించబడిన వాడు మాత్రమే. కాబట్టి అలాంటి వ్యక్తుల గురించి కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు ఏదో చెప్పినంత మాత్రాన, ఒక కేసు అయినంత మాత్రాన ఏ ఆధారం లేకుండా మీరు నమ్మొద్దు. ఈ 2 కోర్ట్స్ కూడా జానీ మాస్టర్కు సపోర్ట్గా నాగేంద్రబాబు గారు పెట్టారనే ప్రచారం జరుగుతుంది.
అది నిజం కూడా. ఎందుకంటే ఈ సందర్భంలో ఆయన పెట్టాడు అంటే ఖచ్చితంగా ఇలాంటి ధైర్యం కనుక కార్యకర్తలకు ఇస్తే కార్యకర్తలు ఇంకా ధైర్యంగా పార్టీల కోసం పనిచేయగలుగుతారండి. కార్యకర్త కష్టం వచ్చినప్పుడు కార్యకర్త చేయి వదిలేయకూడదు. ఎందుకంటే కష్టం ఎందుకు వచ్చింది, చుట్టూరా ఉన్న వాళ్ళు ఎందుకని టార్గెట్ చేస్తున్నారు, మన పార్టీ కోసం నిలబడబట్టే కదా, మన పార్టీ కోసం పనిచేయబట్టే కదా వీడు మిగతా వాళ్ళందరికీ శత్రువు అయ్యాడు. కాబట్టి వాళ్ళందరూ అటాక్ చేస్తున్నప్పుడు మనం ఆ సైనికుడిని కాపాడుకోవాలి.